మనమందరం చదువుకున్నట్టుగా యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ అధ్యాయం మన మెయిన్ పోర్షన్. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వల్లే మనం ఆయన మహిమను కనుగొంటుంది. చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, మీ పాదాల తండ్రి వేలాది వందనమైన స్తుతులను తెలుసుకుంటున్నాం ప్రభు. మా జీవితంలో తండ్రి మరి యొక్క తండ్రి ఈ యొక్క ఆదివారాన్ని మీ యొక్క ప్రభు దినాన్ని తండ్రి మీరు ఇచ్చినందుకు తండ్రి మీకు వందనాలు ప్రభావ. నేను స్థుతించి ఆరాధించడానికి చేరినైనా తండ్రి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు. అనేక మందికి యొక్క భాగ్యం లేదు నేను ప్రభావ. మరి నాయన తండ్రి ఈరోజు నేను తండ్రి ఈ వాక్యం ధ్యానిస్తుండగా నేను తండ్రి దేవ ప్రభావ నీ కృపను కనికరాన్ని చూపించండి ఆయన తండ్రి ప్రభావ. చెప్తున్నాడు అని నాన్న తండ్రి నీ ఆదాయంలో ఉంచుకోండి అయినా ప్రభావ. నీ ఆత్మతో నింపి అభిషేకించండి అయినా ప్రభావ. తండ్రి వీరిని వారి హృదయాలు తండ్రి ఖండించబడడానికి తండ్రి సహాయం చేయండి. నీ యొక్క కార్యం జరగడానికి తండ్రి సహాయం చేయండి అయినా తండ్రి. తండ్రి నేను తగ్గించబడి మీరు హెచ్చించబడడానికి తండ్రి సహాయం చేయమని సంవత్సరం మీ చేతిలో పెట్టుకుంటాం. తల్లి మన అంతరాయాన్ని మీరే తప్పించమని యేసు నామమున అడిగి ప్రార్థించిన మనం వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు నేను చెప్పబోయే ఈ యొక్క టాపిక్ ఏంటంటే, ఇక్కడ మనకి యేసుప్రభు వారు ఏమైనా ఉంటుందంటే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని ఉంటుందన్నమాట. కృపా సత్య సంపూర్ణుడు ఇందాక మనం పాట విన్నాం కదా, నీ కృప లేని క్షణము. కృప యేసుప్రభు వారు ఆ కృపకి సత్యానికి ఒక రోగమస్తే ఎలా ఉంటుందో అలా అదే యేసుక్రీస్తు ప్రభు వారు కృపా సత్య సంపూర్ణుడు. అయితే మనకి పాత నిబంధనలో కానీ ఈ యొక్క మాట ఎక్కడి నుంచి తీసుకొనబడిందంటే ఈ యొక్క మాట మనకి నిర్గమకాండంలో మోషే దేవుని చూసినప్పుడు దేవుడు చెప్తాడు, నేను కృప కలిగిన వాడిని కనికరం కలిగిన వాడిని అని చెప్తా అక్కడి నుంచి తీసుకురావబడింది అనమాట. 32 అనుకుంటా, ఓకే, తీయాల్సిన అవసరం లేదు. మన పాత నిబంధనలో మొదటి నుంచి మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే కీర్తనల్లో, సామెతల్లో ఎక్కువ ఈ మాట కనిపిస్తుంది, కృపయు సత్యము అని, లేదా కనికరము సత్యము. ఇంగ్లీష్లో గ్రేస్ అండ్ ట్రూత్ అని ఉంటుంది, లేదా మర్సీ అండ్ ట్రూత్ అని ఉంటుంది అనమాట. ఈ యొక్క గ్రేస్ లేదా మర్సీ అంటే కనికరం అంటే గ్రేస్, కనికరం అంటే మర్సీ, గ్రేస్ అంటే కృప అనమాట. ఈ రెండు పదాలు దాదాపు ఒక మీనింగ్ వచ్చే పదాలే, కాకపోతే రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉన్నది. ఏంటంటే దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు కనికరం కలిగిన వాడు. కనికరము, కరుణ, దయ, వాత్సల్యం ఇవన్నీ ఒకటే మీనింగ్ వస్తాయి, ఓకేనా, అంటే మర్సీ అనమాట. సో దేవుని మర్సీ లేదా దేవుని కనికరము అంటే ఏంటంటే, కనికరానికి కృపకి డిఫరెన్స్ ఏంటంటే, కనికరం అంటే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా మనం తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు పాత నిబంధనలో దేవుడు తన కనికరం బట్టి, తన మర్సీ బట్టి ఏం చేసేవాడంటే కనికరించి తప్పు చేసినా దానికి శిక్ష రావాల్సి వచ్చినా దేవుడు శిక్షించకుండా వదిలేసేవాడు అనమాట. దాన్ని కనికరం. ఆయన కనికరంలో శిక్షకు అర్హులైనా సరే ఆ శిక్ష పడకుండా దేవుడు చేసేవాడు, తప్పించేవాడు. దాన్ని కనికరం అంటారు, ఓకేనా. మనకి ఈ కనికరం అన్నమాట చాలా చోట్ల కనిపిస్తుంది. తీయవసరం లేదు కానీ నేను ప్రిఫరెన్సెస్ చెప్తాను. కీర్తన 57:9, కీర్తన 85:10, కీర్తన 86:15, కీర్తన 86:15 ఒకసారి తీద్దాం. అది కృపా సత్యములతో నిండిన వాడవు, కృపా సత్యములు. అలాగే ఇంకా చాలా రెఫరెన్స్లు ఉంటాయి, అందులో ఇది ఒకటి. సామెతలు 3:3 ఉంటుంది. ఈ కృపా సత్యం కానీ, కనికరము సత్యము కానీ, ఇవి మనం పాత నిబంధనలో
చూస్తామన్నమాట. యేసుప్రభు వారు కూడా ఒక సందర్భంలో బియాటిట్యూడ్స్లో కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు చెప్తారు, ఏమంటారు? కనికరం గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అంతే కదా. యాకోబు 2:12-13 ఉంటుంది, కనికరం చూపనివాడు కనికరం లేని తీర్పు పొందును, కనికరం తీర్పు మించి అతిశయపడను అని ఉంటుంది అనమాట. 1 తిమోతి 1:2లో కూడా కృపయు కనికరము సమాధానము అని మనకి రాసి ఉండడం జరుగుతుంది. సో కనికరం అంటే ఏంటంటే చెప్పాను నేను, మనకి ఏదైనా శిక్ష వచ్చినప్పుడు, ఏదైనా మన తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు శిక్షించకుండా దేవుడు దాన్ని తప్పిస్తాడు ఆయన కనికరం బట్టి, ఆయన మర్సీ బట్టి. సో దాన్ని కనికరం అంటారు. కృప అంటే ఏంటంటే, కృప కూడా కనికరం లాంటిదే, కాకపోతే కృపలో ఒక సబ్సెట్ కనికరం అనేది, అంటే కృపలో ఒక భాగమే కనికరం. కృప అంటే ఏంటంటే ఇది కూడా సేమ్ అంతే. మనకి పాపం చేసినప్పుడు రావాల్సిన శిక్ష రాకుండా దేవుడు ఆఫ్ చేసి, అయితే ఇది ఇక్కడ కొంచెం యాడ్ చేస్తాడు దేవుడు కృపలో. ఏంటంటే శిక్ష రాకుండా యాడ్ చేసి ఇంకా మనకి ఫేవర్ చేస్తాడు అనమాట. అంటే మనకి సహాయం చేస్తాడు ఆ విషయంలో. చేసిన తప్పుకి శిక్షించకుండా తిరిగి మంచి చేస్తాడు దేవుడు. దాన్నే కృప అంటారనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా దొంగ పట్టబడ్డాడు అనుకో, డబ్బులు దొబ్బేసినప్పుడు, దొంగ పట్టబడినప్పుడు అతను ఏం చేస్తారు? ఎవరికి పోలీసులకు ఎవరికి అప్పగిస్తారు, లేదా కొంతమంది కొడతారు. అప్పుడు కొట్ట లేకపోతే వదిలేస్తారు అనమాట ఆ తర్వాత. కానీ కనికరం అంటే ఏంటంటే, ఫోన్లే చేశాడులే వదిలేద్దాం ఈసారికి, మళ్ళీ అలా చేయదు అని చెప్పి వదిలేడు. కృప అంటే ఏంటంటే అలాంటి వాడిని తీసుకుని వదిలేసి క్షమించి, ఇదిగో బాబు ఇలాంటి పనులు చేయొద్దని చేతిలో ఒక 1000 రూపాయలు పెట్టి, లేదా అతనికి ఒక ఉద్యోగం ఇప్పించి, ఇలా మంచిగా బతుకు, దొంగతనాలు చేసుకోకుండా బతవద్దు అనేది కృప అంటారు దాన్ని. కృప అనేది ఇప్పుడు మీకు అర్థమైంది నేను చెప్పింది ఏంటో. కాబట్టి కృప అనేది దేవుని యొక్క క్యారెక్టర్ అనమాట. ఆయన దేవుని యొక్క మంచితనానికి, ప్రేమకి, ఈ కనికరానికి దగ్గరగా ఉన్నదే ఈ కృప. సో ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క కృపని ఎలా డిఫైన్ చేస్తారంటే ఇంగ్లీష్లో అన్మెరిటెడ్ ఫేవర్ అంటారు. అంటే అయోగ్యమైన వారికి దీవెనని విస్తరించడం, అంటే అయోగ్యకరమైన వారికి, అనర్హమైన వారికి ఉపకారం చేయడమే కృప అంటారనమాట. యేసు ప్రభు వారు ఈ కృపా సత్యములో కలిగిన సంపూర్ణత కలిగిన వాడు యేసు ప్రభు వారు. దాని యొక్క కంప్లీట్ మేనిఫెస్టేషనే యేసు ప్రభు వారు అని మనం చూస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కృపను సత్యం యేసు ప్రభు వారు బ్యాలెన్స్ చేస్తారనమాట. రెండు సమానంగా ఉంచుతారు. అంటే ఓన్లీ కృప చూపించడు, ఓన్లీ సత్యమే చెప్పడు. కృపా సత్యం రెండు బ్యాలెన్స్ చేస్తాడు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ముందుకెళ్ళినప్పుడు వెనక కొన్ని సందర్భాలు చూపిస్తాను. జాక్ పోనర్ అనే ఒక దైవజనుడు ఇలా ఎగ్జాంపుల్ చెప్తాడు అనమాట. సత్యం అంటే ఏంటంటే, మన శరీరంలో ఎముకలు ఉన్నాయి కదా, ఎముకలు ఈ యొక్క శరీరం లేకుండా, పైన చర్మం కండరాలు లేకుండా ఓన్లీ ఎముకలు అంటే ఏమంటారు దాన్ని? అస్థిపంజరం, స్కెలిటన్ అంటారు కదా. స్కెలిటన్ ఎవరైనా చూసారా? స్కెలిటన్ ల్యాబ్లో ఎవరైనా చూసారా? స్కెలిటన్ ఎంతమంది చూసారు స్కెలిటన్? వెరీ గుడ్, ఓకే. స్కెలిటన్ అంటే అలా ఉంటుంది. అంటే అది దాని సత్యంతో పోలుస్తాడు ఈయన జాక్ పోనర్ అనే దైవజనుడు. స్కెలిటన్ ఎలా ఉంటుంది? చూడడానికి బాగుంటుందా? ఒకవేళ రాత్రి మనం అలా నడుచుకుని వెళ్తున్నప్పుడు మన దగ్గరికి అలా నడుచుకుని వస్తున్నారు స్కెలిటన్, ఎలా ఉంటుంది? చూసి దాని దగ్గరికి పరిగెడతారా? తిరిగి వెనక్కి పరిగెట్టేస్తారా? సో అది సత్యం అంటే. ఓన్లీ సత్యం 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 సత్యం, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని మనకి ఈ యొక్క మోరల్ వాల్యూస్ బాగా చెప్తారు, మంచిదే. అయితే సత్యం అనేది ఆ యొక్క ఎముకలు లాంటిది అనమాట. అయితే కృప అనేది దానిపైన, ఆ ఎముకల పైన చర్మం పెట్టి కండరాలు పెడితే ఎలా ఉంటుంది? ఒక అందమైన మనిషి ఆకారం వస్తుంది కదా, అదే కృప అనమాట. కృప అనేది సత్యాన్ని పైన కవర్ చేసి ఉన్నదే ఆ కృప. సత్యంలో ఎముకలైతే కృప పైన ఫ్లెష్. సో అలా రెండు కలిపినప్పుడు ఒక మనిషి నడుచుకుంటూ వస్తే దగ్గరికి వెళ్తాం కదా, అదే అస్థిపంజరం నడుచుకుని వస్తే దగ్గరికి వెళ్ళాం. అది సో మనము యేసుక్రీస్తు ప్రభువారి సువార్త చెప్తున్నప్పుడు కానీ, లేదన్నా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ
మన మాటలు కానీ మనం చేసే పనులు కానీ ఈ కృపా సత్యములతో రెండు బ్యాలెన్స్డ్ అయి ఉండాలన్నమాట. కృపా సత్యం రెండు బ్యాలెన్స్డ్ అయి ఉండాలన్నమాట. ఒక పాస్టర్గా చెప్తారు, కొంతమంది ఓన్లీ కృప గురించే చెప్తారు, కొంతమంది పాస్టర్లు. కొంతమంది చాలా ఈ రోజుల్లో గ్రేస్ అనే ఒక బోధ ఎక్కువైపోయింది. కృప అంటే మనం ఏం చేసినా దేవుడు ఒప్పుకుంటాడు, మనం ఎలా జీవించినా పర్వాలేదు, దేవుడు మనల్ని ఒప్పుకుంటాడు, మనల్ని ఎలాగైనా దేవుడు అంగీకరిస్తాడు, ఇష్టం వచ్చినట్టు మనం జీవించచ్చు, పర్వాలేదు, అదేం పెద్ద విషయం కాదు మనకి, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రాయశ్చిత్తం చేశాడని. కొంతమంది గ్రేస్ పీపుల్ అనమాట, వీళ్ళని గ్రేస్ పీపుల్ అంటారు. ట్రూత్ పీపుల్ అని ఇంకొకరు అంటారు, వీళ్ళకి ఎక్స్ట్రీమ్, ఎలాగైనా జీవించవచ్చు, దేవుని కృప చాలా ఉన్నది, మన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. ట్రూత్ పీపుల్ అని ఉంటారు, అంటే సత్యం కలిగిన వాళ్ళు ఏం చెప్తారంటే ఓన్లీ సత్యమే చెప్తారు. కొన్ని చర్చెస్లో కానీ కొంతమంది కానీ ఓన్లీ ఈ మారల్ వాల్యూస్ బైబిల్లో ఉన్న సత్యము చెప్తారు, మంచిదే, కానీ దాన్ని కృపతో కలపరు. సో సత్యం సత్యం సత్యం, ఎలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా జీవించాలి, అలా జీవించాలి, ఇలా జీవిస్తే తప్పు, ఇలా జీవిస్తే పాపం అని చెప్తారు, కానీ దానికి కృప అనే దాన్ని యాడ్ చేయరనమాట. సో అది కూడా ఒక ఎక్స్ట్రీమ్ అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే విరోధ భావం అనేది వస్తుంది. సో అలా చేయడం వల్ల బిలిజిరెన్స్ అంటే గొడవ పడే తత్వము, లేదా యుద్ధం చేసే తత్వం, ఇలా కోపపడే తత్వం, అగ్రెసివ్నెస్ వస్తుంది అనమాట, ఓన్లీ అలా సత్యం మాత్రమే చెప్పడం వల్ల. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ సత్యం గురించి చెప్పిన వాళ్ళు దే డోంట్ అలౌ మిస్టేక్స్. అంటే తప్పు జరిగింది, ఇది తప్పు జరిగింది, ఫోన్లే అని వదిలేరు అనమాట. తప్పు జరిగిందంటే ఖచ్చితంగా ఇలా శిక్ష పడాల్సిందే, తప్పు జరిగిందంటే ఖచ్చితంగా ఇలా జరగాల్సిందే అని అంటారనమాట. పర్సన్ ఆఫ్ గ్రేస్ అనే కృపతో ఉన్నవారు ఏం చేస్తారంటే ఓన్లీ కృపతో నిండి ఉన్నవారు ఎప్పుడు కూడా అందరి నుంచి ప్రేమ పొందుకోవాలని, ఎక్కడ ఎవరిని హర్ట్ చేయకూడదని చూస్తారు. అదే సత్యం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ హర్ట్ చేసిన సత్యం చెప్తారు. సో ఈ రెండు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు కూడా కృప సత్యము రెండు కలిపి ఉండాలి. అందరూ మనల్ని ప్రేమించినా సంథింగ్ ఏదో రాంగ్ సంథింగ్, ఏదో అందరూ నన్ను ఇష్టపడుతున్నారంటే ఏదో తప్పు, ఏదో రాంగ్ జరుగుతుంది అనుకోవాలి. అందరూ మనల్ని హేట్ చేస్తున్నా, అందరూ మనల్ని ద్వేషిస్తున్నా సరే సంథింగ్ రాంగ్. కొంతమంది ద్వేషిస్తారు, కొంతమంది మనల్ని ఇష్టపడతారు అనమాట. సో ఈ యేసుక్రీస్తు ప్రభువు చెప్పాను కదా, కృపా సత్య సంపన్న, ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. యేసు ప్రభు వారు చాలా సందర్భాల్లో పాపుల్ని అంగీకరిస్తారు. యేసు ప్రభు వారు చాలా సందర్భాల్లో సుంకరులతో, ట్యాక్స్ కలెక్టర్స్తో భోజనం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారికి కృపా కనికరం కలిగి 5,000 మంది ఆకలిగా ఉంటున్నప్పుడు వాళ్ళకి భోజనం పెడతాడు. కుంటివారిని స్వస్థపరుస్తారు, గుడ్డివారిని స్వస్థపరుస్తారు, ఇలా స్వస్థతలు అనేక మంది చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారు. లెపర్సీ ఉన్న వాళ్ళకి, ఈ కుష్ఠరోగం ఉన్న వాళ్ళకి ఆయన ముట్టి స్వస్థపరుస్తాడు. చివరికి శిలువ మీద ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు వారు పక్కనున్న దొంగని రక్షిస్తారనమాట. సో జీసస్ వాజ్ ఆల్ గ్రేస్, అంటే యేసుక్రీస్తు ప్రభు కంప్లీట్గా కృప నిండి ఉన్నవాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు సత్యాన్ని నిండి ఉన్నవాడు. సత్యాన్ని కూడా ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. రిలీజియస్ లీడర్స్కి అప్పుడున్న ఈ యొక్క మత పెద్దలకి, పరిచయాలకి, శాస్త్రులకి వాళ్ళని గద్దించాడు, వేషధారులారా అన్నాడు ఆయన. కొంతమంది ఏం చెప్తారంటే బైబిల్ పండితులు ఎందుకంటే ఎక్కువ నరకం అనే మాట యేసుక్రీస్తు ప్రభువు ఉపయోగించారంట పరలోకం అనే మాట కంటే. సో పరలోకం కంటే ఎక్కువ నరకం గురించి చెప్పాడు అంటారు. సో పరలోకం గురించి చెప్పాడు ఆయన, నరకం గురించి చెప్పాడు, రెండు బ్యాలెన్స్ గురించి చెప్పాడు అనమాట. అంటే రెండింటి గురించి మాట్లాడాడు అనమాట. ఎంత సత్యం ఆయన ఎంతవరకు చెప్పడానికి వెళ్ళాడంటే, శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించుకుంటే మీరు నా శిష్యులుగా అవ్వరు, మీ ప్రాణాన్ని కూడా ఒకసారి ఇవ్వాలి నా గురించి అని వాళ్ళ లైఫ్స్ కూడా డిమాండ్ చేశాడు యేసు ప్రభు గారు. అంత డైరెక్ట్గా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన కృప కలిగిన వాడు, సత్యం కలిగిన వాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే సత్యం అనేది తెలియకుండా కృప అనేది ఏంటో మనకు తెలియదు. అంటే సత్యం అనేది తెలియకుండా కృప అనేది ఏంటో మనకు తెలియదు. అంటే ఏంటంటే మనం అందరం రోమా 8:26 ప్రకారం దేవుడు అనుగ్రహించే కృపను మహిమను పొందలేకపోతున్నాం మనం అందరూ పాపం చేసి. అది కదా, అది అసలు చదువుతాం. దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిత్య జీవం. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అది సత్యము.
అయితే దేవుడు కృప చూపించాడు. ఏంటది? యేసుక్రీస్తునందు నిత్య జీవం ఇచ్చాడు. కృప అంటే ఇందాక చెప్పాను కదా, ఏంటది? మనం ఏదైనా తప్పు చేసినా, పాపం చేసినా దాన్ని క్షమించి వదిలేసి మనకి ఇంకా ఒక గిఫ్ట్ ఇస్తాడు, మంచిగా ఇస్తాడు. అదేంటది? ఇక్కడ చదువుకున్నట్టు 6:23 ఏమనున్నది? దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు చేసినందుకు నిత్య జీవము. మనం పాపం చేసినా ఆయన ఏం చేశాడు? ఆ మరణం నుంచి తప్పించి మనం శిక్షించకుండా ఏం చేశాడంటే నిత్య జీవం అనే ఒక గిఫ్ట్ని ఇచ్చాడు అనమాట. అది దేవుని యొక్క కృప అంటే అదనమాట. సో మనము యేసుక్రీస్తు ప్రభు వారు ఒకానొక సందర్భంలో ఈ యొక్క కృపను, సత్యాన్ని రెండు కలిపి చూపించిన సందర్భం ఒకటి ఉన్నది. ఒకటిగా చాలా ఉన్నాయి, అందులో నేను ఒకటి తీసుకుని చెప్తాను. అదేంటంటే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 మనం చూసినప్పుడు మొత్తం చదవాల్సిన అవసరం లేదు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ పాపంలో పట్టబడిన ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకొస్తారు. ఈ పరిసయ్యులు అనేవాళ్ళు, ఈ మత పెద్దలు అనేవాళ్ళు. ఈవిడ పాపం చేసింది, వ్యభిచారం చేసింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈవిడ ఏం చేయాలి? కొట్టమని ధర్మశాస్త్రం చెప్తుంది, రాళ్ళతో కొట్టి చంపమని చెప్తుంది. అయితే నువ్వేం చెప్తావు అని యేసు ప్రభు వారిని వాళ్ళు అడుగుతారనమాట. వాళ్ళు ఈ క్వశ్చన్ ఎందుకు వేస్తారంటే, వాళ్ళు ఏదో కన్సర్న్ కలిగి కాదు, యేసు ప్రభు వారిని ఇరికించడానికి క్వశ్చన్ వేస్తారు, ఈ ప్రశ్న వేస్తారు. ఒకవేళ యేసు ప్రభు వారు శిక్షించండి అన్నారు అనుకోండి, ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళేసి శిక్షించండి అన్నారు అనుకోండి, యాక్చువల్లీ వీళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళేసి ఒక మనిషిని చంపడానికి లేదు. ఎందుకంటే అప్పుడు రోమా ప్రభుత్వం అధికారం కింద వీళ్ళు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ మనిషిని ఎవరన్నా చంపాలనుకుంటే, శిక్ష వేయాలనుకుంటే రోమా ప్రభుత్వం మాత్రమే వేయాలి. సో ఒకవేళ యేసు ప్రభు గారు రాళ్ళతో కొట్టండి అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే అది రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారని రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభు గారు చూపిస్తారు, అక్కడ ఇబ్బంది పెట్టడానికి అనమాట. లేదు రాళ్ళతో కొట్టద్దు అన్నారు అనుకోండి, యేసు ప్రభు గారు ఏమంటారు? రాళ్ళతో కొట్టద్దంటే నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నావు, నువ్వు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతావు, యూదులందరినీ యేసు ప్రభుకి వ్యతిరేకంగా వారిని లేపుదామని వాళ్ళ ప్లాన్ అనమాట. అయితే మనకి అట్టి వారిని రాళ్ళతో 5:8-5లో అట్టి వారిని రాళ్ళతో చంపబడిన ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నీవేం చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది. ఇందాక మనం 1వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు 17లో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాను. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా వచ్చింది. కానీ కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగను అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంటే, అప్పుడు మనకు తెలిసినట్టు కింద నేల మీద ఏదో రాస్తారు. వాళ్ళు ఇంకా పట్టి అడిగితే లెగిసి అప్పుడు ఏమంటారంటే, మీరు చదువు చాలు. మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆయన మీద రాయి వేయవచ్చునని, ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఎస్ అని చెప్పరు, నో అని ఆన్సర్ చెప్పరు. అక్కడ ఏం చేస్తారంటే, ఆమెను యాక్చువల్లీ ఆమె పట్ల ఆయన కృప చూపిస్తాడు. యాక్చువల్లీ ఆమెని ఆ పాపంలో పడబడిన స్త్రీని ఆయన తప్పిస్తాడు అనమాట. తప్పించి ఆయన చాలా జ్ఞానవంతుడు కనుక సో ఏం చేస్తాడంటే, ఎస్ కానీ నో కానీ చెప్పకుండా మీలో పాపం లేనివాడు మొదట రాయవేయండి అనేసరికి అందరూ అక్కడ రాళ్ళు వదిలేసి ఒక్కొక్కరు పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయినప్పుడు తర్వాత ఏమవుతుందంటే, 9లో ఒక్కడే మిగిలేను, యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ మధ్య నిలవబడి యేసు తల ఎత్తి చూచి, అమ్మ వారెక్కడున్నారు, ఎవరైనా నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అన్నాడు. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయమని ఆమెతో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే, సో పాపం లేని వాళ్ళు మొదట రాయవేయమని అంటారు. అక్కడ పాపం లేని వాళ్ళు ఎవరున్నారు అసలు? మొట్టమొదటగా
పాపం యేసు ప్రభు వారే, పాపం లేని వారు వాళ్ళందరూ ఒక్కలే ఉన్నారు. ఎవరు? యేసు ప్రభు. అయితే రాయి వేస్తే ఆయనే వేయాలి, శిక్షిస్తే ఆయనే వేయాలి, ఆయనకి అధికారం ఉన్నది. సో ఆ మాట చెప్పినప్పుడు అందరూ వెళ్ళిపోతారు కదా. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఒక్కరే మిగులుతారు. ఆయన రాయించుకుని కొట్టే అధికారం ఆయనకు ఉన్నది. అయితే ఆయన అక్కడ కృప చూపిస్తాడు. కృప చూపించి ఆమెను ఆ రిలీజియస్ లీడర్స్ అందరి నుంచి తప్పిస్తాడు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వాళ్ళు రిలీజియస్ లీడర్స్, వాళ్ళు శాస్త్ర పరిశీలన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పార్షియాలిటీ చూపిస్తారు. స్త్రీల పట్ల వాళ్ళు పార్షియాలిటీ చూపిస్తారంట. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అయితే మరి పురుషుడు ఎక్కడ ఉన్నాడు, పురుషుని తీసుకురారో, తప్పించేస్తారో, లేకపోతే ఏమైందో తెలియదు. కానీ సో అతను తీసుకురాకుండా అది న్యాయమైన తీర్పు తీర్చడం కాదు కదా. సో ఇద్దరికి తీర్పు తీర్చాలి. కానీ స్త్రీని మాత్రమే తీసుకొచ్చి అక్కడ వాళ్ళు చూపిస్తారనమాట, ఈమె ఒక్కదే పాపం చేస్తుంది అన్నమాట. సో యేసు ప్రభు గారు వాటన్నిటి నుంచి స్కిప్ చేసి తప్పించి, ఆయన్ని తెలిసిండి ఆయన దేవుడు కనుక కృప చూపించి వాళ్ళందరి నుంచి తప్పిస్తాడు. రెండవది, ఆయన చేతిలో ఆయన దగ్గరికి వచ్చి మిగిలినప్పుడు ఆయన ఏమంటాడు, నేను కూడా అమ్మ వారు ఎక్కడున్నారు, ఎవరన్నా నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని. అందుకు యేసు నేను నీకు శిక్ష విధించాను అన్నాడు అనమాట. నేను నీకు శిక్ష విధించను అనేది కృపతో కూడుకున్న, కృపతో ఉన్న మాట అదనమాట. శిక్ష నేను నీకు విధించాను, నువ్వు పాపం చేశాను, అయితే నీకు నేను శిక్ష విధించాను అనేది అత్యంత ఆమె పట్ల కృప చూపించడం అనే విషయం అనమాట అక్కడ. అయితే ఆ నెక్స్ట్ వచ్చిన వాక్యం చూడండి, నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను. ఇది సత్యం. కృప ఏంటి? శిక్ష విధించకుండా వదిలేయడం కృప. అయితే సత్యం ఏంటంటే నీవు వెళ్ళి ఇక పాపం చేయకూడదు అని ఆమెతో చెప్పాను. సో సేమ్ ఇలాంటి సందర్భమే ఇంకా కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి యోహాను సువార్త 5:14 38 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి రోగంతో అలా పడున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి బెతెస్దా కోనేటి దగ్గర యేసు ప్రభు వారు ముట్టి స్వస్థపరిచాడు అనమాట. స్వస్థపరిచి అక్కడ స్వస్థపరిచిన తర్వాత వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అతన్ని మళ్ళీ ఎక్కడ కనుక్కుంటారంటే టెంపుల్లో, దేవాలయంలో కనుక్కుని 5:14 ఇలా అంటారు. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా, ఆ 38 సంవత్సరాల నుంచి అతని పట్ల ఉన్న రోగాన్ని దేవుడు యేసు ప్రభు వారు కనికరం చూపించి, కృప చూపించి ఆ రోగాన్ని స్వస్థపరుస్తారు కదా, అది కృప అన్నమాట. కానీ సత్యం ఏంటంటే యేసు ప్రభు గారు ఇక్కడ చెప్తున్నారు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపం చేయకూడదు. కానీ ఇంకా ఎక్కువ నువ్వు పాపం చేస్తావు వాళ్ళు మళ్ళీ నీకు కీడు అనేది కలుగుతుంది. ఇది మాత్రం సత్యం. కృప ఏంటి? స్వస్థపరచడం. సత్యం ఏంటి? పాపం చేస్తే మళ్ళీ ఇంకెక్కువ కీడు జరుగుతుంది. అదనమాట. చూసారా యేసు ప్రభు గారు రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారో ఎంత చక్కగా, చాలా అద్భుతంగా ఆయన బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా చెప్పకుండా రెండింటిని సమతుల్యంగా ఆయన చాలా అద్భుతంగా వాడతాడు అనమాట. యేసు ప్రభు గారు తిరిగి చనిపోయి ఆరోహణమైన తర్వాత ఆయన కృపాసత్య సంపూర్ణుడు కదా. ఆయన శిష్యులుగా మనం కూడా ఆయనలా కృపా సత్యం కలిగి మనం కూడా జీవించాలి. అదే క్యారెక్టర్స్ కలిగి, అదే బ్యాలెన్స్ కలిగి మనం కూడా మాట్లాడాలి, మన చేతల్లో కూడా చేయాలి. సో అయితే ఈ తర్వాత యేసుక్రీస్తు ప్రభు చనిపోయి ఆరోహణం అయిపోయిన తర్వాత 3 రోజులు తిరిగి లేచి తర్వాత శిష్యులు ఉంటారు కదా. శిష్యులు ఉన్నప్పుడు ఒక సందర్భంలో చర్చ్లో, అంటే అప్పుడు ఇన్ని చర్చిలు ఉండే కాదు, అప్పుడు ఆరంభంలో ఒక సంఘం ఉండేది, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క సంఘం ఉండేది అంటే ఇన్ని డినామినేషన్స్ మనకు ఉన్నట్టు అప్పుడు ఉండేవి కాదు. సో ఒక ప్రాబ్లం వస్తుంది ఆ సంఘంలో. ఏమనంటే కొంతమంది, అది మనం ఒకసారి తీసి చదువుదాం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం, మొత్తం అంతా చదవవసరం లేదు. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం మొదటి నుంచి ఇది ఎక్కడి వరకు ఉంటుందంటే 29 వరకు ఉంటుంది. ఇక్కడ ఒక మొదటి నుంచి 29 వరకు ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది యోదయ నుంచి వచ్చేస్తారనమాట. యోదయ అనే ప్రదేశం నుంచి కొంతమంది వస్తారు. వచ్చి ఏం చెప్తారంటే అన్ని జనులు రక్షింపబడడం చూస్తారు. అంటే అప్పటిదాకా యూదులు యేసు ప్రభు వారు యూదుల్ని రక్షించడం జరుగుతుంది. అయితే పేతురు ద్వారా అన్నజనులు కూడా దేవుడు రీచ్ అవుతాడు.
అన్ని జనులు అప్పుడప్పుడే రక్షించబడతారు, సంఘంలోకి కలపబడతారు అనమాట. అప్పుడు దాకా యూదులు అన్ని జనులతో కనీసం భోజనం చేసేవారు కాదు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడేవారు కాదు, వాళ్ళతో కలిసి కూర్చునేవారు కాదు అనమాట. అంటే వాళ్ళు దేవుడు లేని ప్రజలు అని వాళ్ళకి ఒక ఆలోచనతో వాళ్ళతోటి కలిసేవారు కాదు వాళ్ళు. అయితే వీళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి ఆరోహణమైనప్పుడు ఆయన మరణ పునరుద్ధారాన్ని నమ్మిన వాళ్ళు రక్షింపబడతారో, కొర్నేలి ఇంట్లో మనం అది చూస్తాము. పేతురు అక్కడ పరిశుద్ధాత్ముడు వస్తాడు అక్కడ. సో దేవుని గొప్ప కార్యం జరుగుతుంది. జరిగినప్పుడు ఇదంతా జరుగుతుంది. ఐ థింక్ అంతియోకియలో అనుకుంటా పౌలును బర్నబా ఉంటారు. అయితే అక్కడికి వచ్చి కొంతమంది యోదయ నుంచి వాళ్ళు ఎవరంటే వాళ్ళు కూడా క్రైస్తవులే, వాళ్ళేం బయట వాళ్ళు కాదు, వాళ్ళు యూదులు కాదు, యూదుల నుంచి క్రైస్తవులుగా మారిన వాళ్ళు కూడా క్రైస్తవులే. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి అక్కడ 15లో మొదట్లో చదువుతారు, కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నబాకు వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు ఆ తర్వాత అంశం విషయమై వాళ్ళు జెరూసలేం వెళ్తారనమాట, అపోస్తలుల దగ్గరికి, పేతురు దగ్గరికి, మిగతా వాళ్ళ దగ్గరికి. సో వాళ్ళు వచ్చి ఏం బోధిస్తారంటే మీరు సున్నత అనేది పొందాలి, లేదంటే మీరు రక్షణ అనేది పొందలేరు. యేసుక్రీస్తు ప్రభువుని మీరు సింపుల్గా నమ్మేసుకుంటున్నారు, అలా నమ్ముకుంటే అవ్వదు, మీరు మళ్ళీ మోషే ధర్మశాస్త్రం అనేది పాటించాలి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం మీరు వచ్చిన తర్వాత, ధర్మశాస్త్రం కిందకు వచ్చిన తర్వాత అప్పుడు యేసు ప్రభువు దగ్గరికి మేము వచ్చినట్టు మీరు కూడా రావాలి అంటున్నారు అనమాట. అయితే వాళ్ళు చెడు ఉద్దేశంతో అనుకుంటారని ఒక దైవజనుడు అంటాడు అనమాట. వాళ్ళు అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మనము రెండు వైపుల నుంచి ఆలోచించాలి. అందుకనే కోర్టులో కానీ ఎక్కడన్నా కానీ రెండు పార్టీస్ నుంచి మాట్లాడేస్తారనమాట. రెండు పార్టీస్ నుంచి సాక్ష్యాలు చేస్తారు, రెండు వైపుల నుంచి మాట్లాడతారు. ఒకవైపు వెంటే వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో అండర్స్టాండింగ్ ద అదర్ పర్సన్, అదర్ పార్టీ పర్స్పెక్టివ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ యోదయ నుంచి వచ్చిన ప్రజలు వాళ్ళు అనుకుని ఉంటారు ఏమనంటే, వాళ్ళు చెప్పింది ఒక రకంగా ఆలోచిస్తే ఒక రకంగా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే పాత నిబంధనలో ఎక్కడ కూడా మెస్సయ్య దగ్గరికి ఎవరంటే అన్యజనులు డైరెక్ట్గా వచ్చేస్తారు, మోషే ధర్మశాస్త్రం కింద నుంచి రాకుండా మెస్సయ్య దగ్గరికి అన్యజనులు డైరెక్ట్గా వచ్చేస్తారు, రక్షించబడతారు అని పాత నిబంధనలో డైరెక్ట్గా ఎక్కడ రాసలేదు నిజంగానే. సో అది తీసుకుని వాళ్ళు మోస్ట్ ప్రాబబల్లీ అది తీసుకుని వాళ్ళు వచ్చి అలా వాదిస్తారనమాట. మీరు మోషే దగ్గరికి రావాలి, ముందు యేసుక్రీస్తు దగ్గరికి డైరెక్ట్గా రాకూడదు, మోషే దగ్గరికి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఆచరించి ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి అయినప్పుడు వాళ్ళు చెప్పిన పర్స్పెక్టివ్ ఒక రకంగా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే పౌలు ఎఫెసీ 3:5-6 ఇలా రాస్తాడు. అసలు చూడటం ఎందుకంటే అప్పుడు దాకా ఈ అపోస్తలులకి, పౌలుకి, వీళ్ళకి తప్ప ఎవరికి రివీల్ అవ్వలేదన్నమాట. మెస్సయ్య దగ్గరికి అన్యజనులు డైరెక్ట్గా వస్తారు మోషే నుంచి కాకుండా అనే మాట ఎక్కడ పాత నిబంధనలో లేదు. కాబట్టి ఆ విషయం పౌలు కూడా ఎఫెసీ 3:5-6 రాస్తాడు. ఎఫెసీ 3:5-6 ఇలా రాస్తాడు కదా, ఏం బయలుపరచబడింది చదవండి. పూర్వకాలం అది అక్కడ ఏంటంటే ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరిచి ఉన్నట్టుగా పూర్వకాలం నందు మనుషులకు తెలియబడలేదు. పౌలు చాలా క్లియర్గా చెప్తున్నాడు. అంటే మెస్సయ్య దగ్గరికి డైరెక్ట్గా అన్యజనులు మోషే ద్వారా రారు అని, మోషే ద్వారా కాకుండా డైరెక్ట్గా వస్తారని అక్కడ రాయబడలేదు. కాబట్టి అదే ఇక్కడ ఇది మర్మం కింద ఉన్నది, అయితే ఇప్పుడు మనకు బయలుపరచబడింది అని పౌలు చెప్పడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు, యోదయ నుంచి వచ్చిన వాళ్ళు బహుశా ఆ కారణం నుంచి అయితే మోస్ట్లీ వచ్చి ఉంటారు. సో అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో గొడవ కాదు, తర్కం జరుగుతుంది, అంటే వాదన జరుగుతుంది అనమాట. వాదన జరిగినప్పుడు అసలు ఇక్కడ ఉన్న అపోస్తలుడు ఎంత అద్భుతంగా దాన్ని డీల్ చేస్తారంటే, మనకి యేసుక్రీస్తు ప్రభువులాగే కృపా సత్యం రెండు బ్యాలెన్స్ చేసుకుంటా వీళ్ళు ఆ సిచ్యువేషన్ని డీల్ చేస్తారనమాట. ఎంత అద్భుతంగా డీల్ చేస్తారంటే, అప్పుడు 6లో ఉంటుంది చూడండి, 15:6 అపోస్తల కార్యాలు 15:6. అప్పుడు అపోస్తలుని పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించినప్పుడు కూడి వచ్చి
బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనెను, ఏమని? సహోదరులారా, ఆరంభమందు అన్యజనుల నోట సువార్త వాక్యం విని విశ్వసించలాగున మీరు నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను. మరియు హృదయంలో ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చారు. వారి హృదయములను విశ్వాసం మూలమున పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదము కనపరచలేదు. గనుక మన పితరులైన మనమైనను మోయలేని కాడని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృప చేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును అదే కృప చేత రక్షణ పొందుదురు అని అనమాట. పేతురు లేచి చెప్తాడు చాలా. సో ఆ తర్వాత యాకోబు రెస్పాండ్ అయ్యేది అద్భుతంగా ఉంటుంది. పేతురు ముందేం చెప్తాడంటే, లెక్సి మన పితరుల్లో మనమే ఆ ధర్మశాస్త్రం మన మీద చాలా బరువు అయినది, కాడి మోయలేనిది, మన పితరులు మనమే మోయలేకపోయాము, మనమే తప్పిపోయాము. అయితే మీరెందుకు మనమే మోయలేనిది వాళ్ళ మీద ఎందుకు పెడుతున్నారు అప్పుడు మళ్ళీ అన్నప్పుడు పరిశుద్ధాత్మ చాలా అద్భుతంగా అక్కడ పనిచేసి 12 అధ్యాయులు చూడండి, అంతటా ఆ సమూహం అంతా ఊరకుండి బర్నబాయి పౌలుని దాని ద్వారా దేవుడు అంతటా సమూహం ఊరకుంటారనమాట. వాళ్ళు మళ్ళీ మాట్లాడరు, పేతురు చెప్పిన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడరు అనమాట. మాట్లాడకుండా ఏమంటారంటే, నేను ఇందాక చెప్పాను కదా, అన్యజనులైన వారు మోషే దగ్గర యేసుక్రీస్తు దగ్గరికి మెస్సయ్య దగ్గరికి డైరెక్ట్గా రావడానికి మోషే ద్వారా కాకుండా డైరెక్ట్గా రావడానికి లేదనే వాగ్దానం పాత నిబంధనలో ఎక్కడా లేదు డైరెక్ట్గా అని నేను చెప్పాను కదా. మనం అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, పోనీ అలా ఎక్కడ ఉన్నది దానికి సపోర్ట్ చేస్తా అలాంటి సిచ్యువేషన్కి ఇలాంటి సిచ్యువేషన్కి సపోర్ట్ చేయకుండా అలాంటి ఇంకోటి ఏదైనా వాక్యం ఉన్నదని వెతకాలన్నమాట. అక్కడ కింద ఎవరు యాకోబు అందుకు ప్రవక్తల వాక్యం యాకోబు చాలా అద్భుతంగా చెప్తాడు. అంతటా తర్వాత 13లో కాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్ని జనుల్లో నుండి దేవుడు తన నామం కొరకు ఏ జనం నేర్పరచుకున్నటకు వారిని ఎలాగో మొదట రక్షించానో సమయాలను వివరించినాడు. సమయం అంటే పేతురు అనమాట. ఇందుకు ప్రవక్తల వాక్యంలో సరిపడి ఉన్నవి ఎలాగనగా అంటే పేతురు చెప్పింది కరెక్టే అని దేవుని వాక్యంతో సరి చూస్తున్నాడు అనమాట. వాళ్ళు అనుకున్నది తప్పు అని ప్రూవ్ చేస్తా ఎక్కడ కూడా వాళ్ళు దూషించలేదు, వాళ్ళు దూషించినట్టు లేదు ఇక్కడ. ఎందుకంటే పేతురు చెప్తున్నది కరెక్టే, వాళ్ళ మీద మోయలేని కాడ వాళ్ళ మీద మోపకూడదు అని చెప్తా ఏం చెప్తాడంటే, ఎట్లానగా ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి ఎట్లాగా 15-16లో, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుష్యులలో కడమవారును నా నామం ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్నజనులను ప్రభువును వెదుగునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియజేసిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇది ఆమోసులో ఉంటుంది అన్నమాట. ఆమోసు 9, 11, 12లో ఉన్న ఈ యొక్క ప్రవచనాన్ని, ఈ యొక్క వాక్యాన్ని యాకోబు ఎక్స్పాండ్ చేసి యాంప్లిఫై చేసి ఇక్కడ ఇంత ఇలా రాస్తాడు అనమాట. ఏంటంట, మనుషులలో కడమవారిలో ఈ నా నామం ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెతికినట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేది. అంటే అన్యజనులు కూడా ఎవరైతే నా నామాన్ని వెతుకుతారో వాళ్ళ దగ్గరికి వస్తారు, మధ్యలో మోసే అవసరం లేదు అన్నట్టు ఈ వాక్యం చూపిస్తుంది. సో వాళ్ళు అనుకున్నది తప్పని యాకోబు దేవుని వాక్యం ద్వారా కరెక్ట్ చేస్తున్నాడు అనమాట. చూసారా ఎంత అద్భుతంగా చేస్తున్నాడు. సో అన్యజనులు రక్షణ పొందుతారు అన్నప్పుడు ఇక్కడ మోషే మెన్షన్ చేయబడలేదు. ఆమోసు 9, 11 నుంచి 12లో ఇక్కడ మనం 16 అధ్యాయం 17, 18 చూసినప్పుడు అన్యజనులు మెస్సయ్య దగ్గరికి వస్తారు, కానీ మోషే ద్వారా అవసరం లేదు, మోషే ద్వారా వస్తారని ఇక్కడ రాయబడలేదు. సో వాళ్ళు అనుకున్నది మీరు అనుకున్న తప్పు అని వాళ్ళకి చెప్తాడు అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ ఏదన్నా ఒక డిసగ్రిమెంట్ వచ్చినప్పుడు మన మధ్యలో, సో ఇక్కడ అపోస్తలుడు ఎలా డీల్ చేశారంటే, కృపతోనూ సత్యంతోనూ సమతుల్యంగా దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి ప్రభువైన పైన 11లో ఉంటుంది కదా, ప్రభువైన యేసు కృప చేత మనం రక్షణ పొందుతున్నాము అని చెప్తున్నాడు పేతురు. సో ఆ కృప అనేది అంత ఇంపార్టెంట్. ఆ కృప చేతే వాళ్ళు కూడా రక్షింపబడ్డారు, మీరు కూడా రక్షింపబడ్డారు అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దేవుని వాక్యాన్ని సపోర్ట్ చేసుకుంటా చెప్పడం జరుగుతుంది అనమాట. సో
యాకోబు ఓల్డ్ టెస్టమెంట్ని కోట్ చేస్తాడు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, మనుషులుగా మనం చాలా ట్రెడిషన్స్, మనుషులుగా మనం చాలా విషయాలు మనం ఆచరిస్తాము, చెప్పడం జరుగుతుంది. అయితే అది దేవుని వాక్యానికి సమతుల్యంగా ఉన్నదా లేదా అనేది మనం చూడాలి. లేదంటే మన ట్రెడిషన్ కానీ మన ఆలోచనలు కానీ ఇతరులని ఇబ్బంది పెట్టేటట్టు ఇక్కడ వీళ్ళు ఎలాగైతే వచ్చి ఇబ్బంది పెట్టారో అలా ఇబ్బంది పెట్టడం జరుగుతుందన్నమాట. దేవుని వాక్యానికి మనం అట్మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. వీ నీడ్ టు సెటిల్ ఎ మ్యాటర్ ఇన్ గ్రేస్ అండ్ ట్రూత్, బ్యాలెన్స్ అండ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. కృపయు సమాధానం రెండు సమానంగా చూస్తా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టుకుని రెండు సమానంగా చూడాలన్నమాట. అందుకనే ఈ ఆది సంఘంలో అద్భుతంగా ఉండే సంఘం, ఎందుకంటే మల్టిపుల్ లీడర్షిప్ అనేది ఉండేది ఆ చర్చ్లో. మీరు చూడండి, ఆది సంఘంలో పెద్దలు ఉంటారు, అపోస్తలులు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు. ఒక్క పాస్టరే ఉండడు చర్చ్కి, పాస్టర్ అనే పేరే ఉండదు ఇక్కడ. అఫ్కోర్స్ వేరే చోట్ల ఇచ్చినట్టు ఉంటుంది, పాస్టర్స్ ఇచ్చినట్టు ఉంటుంది దేవుడు. అయితే వన్ మ్యాన్ షో అనేది మొదటి శతాబ్దం సంఘంలో లేదు. ముఖ్యంగా మన జీడిఎం సంఘాల్లో కానీ మిగతా వేరే సంఘాలు ఉన్నాయి, బాప్టిస్ట్ సంఘాల్లో కానీ లూథరన్ సంఘాల్లో కానీ ఇలా ఎల్ఈఎఫ్ కానీ ఇలాంటి చర్చెస్లో ఎలా ఉంటుందంటే మల్టిపుల్ లీడర్షిప్ ఉంటుందన్నమాట. అంటే పెద్దలు అనేవాళ్ళు ఒక 4, 5 లేదా 10 మంది ఉంటారు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు 10 మంది తీసుకుంటారు. సో ఎవరన్నా తప్పు చేస్తే ఇంకొకరు కరెక్ట్ చేయడానికి ఉంటుంది. అదే వన్ మ్యాన్ కింద రన్ అవుతుంది అనుకో చర్చ్, ఒక పాస్టర్ మాత్రమే ఉన్నాడు, ఇంకెవరో ఆయనకి చెప్పడానికి లేదు, ఆయన ఏం చెప్తే అదే ఫైనల్ వర్డ్ అన్నట్టు ఉన్నది అనుకోండి. ఇక్కడ మనం 10 మంది ఉన్నప్పుడు దేవుడి వాక్యాన్ని 10 మంది చూసి చెప్తారు, ఎలా చేస్తున్నారు, తప్పు ఎలా చేయకూడదు, వాదనలు వస్తాయి, డిసగ్రిమెంట్స్ వస్తాయి, కానీ ఇంకా ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వస్తారు. అయితే సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సింటే, ఇక్కడ ఉన్న చాలామంది మీరు రేపు పొద్దున్న చదువుకుని జాబ్స్ చేయడానికి సిటీస్ కూడా వెళ్తారు చాలామంది. హైదరాబాద్ లాంటి సిటీస్, చెన్నై అక్కడ ఎక్కువ వెళ్తారు, సిటీస్లో ఉంటారు ఖచ్చితంగా. సిటీస్లోనే కాదు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు. అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, వన్ మ్యాన్ షో చేస్తున్న చర్చెస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మనిషే నడిపిస్తా, ఎవరిని పైకి రానివ్వకుండా ఒకళ్ళే వాక్యం చెప్తా, ఒకళ్ళే మొత్తం నడిపిస్తా, ఒక్కళ్ళ దాని మీదే మొత్తం చర్చ నడుస్తుందంటే మీరు ఆ చర్చ జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎంత పెద్ద పేరైనా, ఎంత పెద్ద చర్చ అయినా, ఎంత పెద్ద పేరున్న పాస్టర్ గారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆది నుంచి వస్తున్నది ఇది ఏంటంటే, అందరూ కలిసి డిసైడ్ చేసి ఒక మ్యాటర్ని ఒక కన్క్లూజన్ తీసుకొస్తారు. మన చర్చిలో చూడండి, ఉన్న పెద్దలందరూ రొటేట్ అవుతారు. ఒకరోజు ఒక వారం ఒకరు చెప్తే, ఒక వారం ఒకరు చెప్తే, ఒక వారం ఒకరు చెప్తారు. ఇంకా అందరిని ఇన్వాల్వ్ చేయడం, మీరు అందరూ దేవుని సేవలు ఇన్వాల్వ్ అయి ఉంటారు, పాటలు పాడతారు. సో అందరి ఇన్వాల్వ్మెంట్ ఆల్మోస్ట్ ఉంటుంది. కానీ కొన్ని సంఘాల్లో అలా ఉండదు, వాళ్ళే పాటలు పాడతారు, వాళ్ళే వాక్యం చెప్తారు, వేరే వాళ్ళకి సో ఎవరన్నా అకౌంటబిలిటీ అనేది అలాంటి చర్చెస్లో ఉండదు. మా చర్చ్లో అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. చూడండి, మన ప్రతి ఆదివారం కానీ ఫ్రీక్వెంట్గా వచ్చి మన సంఘ పెద్దలు చింతయ్య గారు వచ్చి ఆర్థిక నివేదిక చదువుతారు, ఇంత ఖర్చు అయింది, దీనికి ఎంత ఖర్చు అయింది, మనకి ఎంత వచ్చిందని. కానీ మీరు ఇండివిజువల్ సంఘాలకు వెళ్ళండి, ఇండిపెండెంట్ చర్చెస్కి వెళ్ళండి, అక్కడ మీకు ఎంత వచ్చిందో చెప్పరు, వాళ్ళు ఎంత ఖర్చు అవుతుందో చెప్పరు. ఒక అకౌంటబిలిటీ అనేది ఉండదు అనమాట. అందుకనే ఎల్డర్స్ అనేవాళ్ళు చర్చిలో, చాలా పెద్దలు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సో అలా కృపా సత్యం బ్యాలెన్స్ చేయడానికి ఖచ్చితంగా ఎక్కువ మంది కావాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ప్రొవర్బ్స్ ఉంటుంది, ఇంగ్లీష్లో చెప్తాను, ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ కౌన్సిలర్స్ దేర్ ఇస్ సేఫ్టీ అని ఉంటుంది. ఇంకా మల్టిట్యూడ్ ఆఫ్ కౌన్సిలర్స్ అంటే ఆలోచనకర్తలు ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఒక విషయం గురించి ఎక్కువ మంది ఆలోచించే వాళ్ళు ఉన్నప్పుడు, ఆలోచనకర్తలు ఎక్కువ మంది ఉన్నప్పుడు అక్కడ సేఫ్టీ అనేది ఉంటుంది. అక్కడ సేఫ్టీ తెలుగులో ఏమంటారు, సురక్షితంగా ఉంటాం అనమాట. ఎక్కువ మంది ఉన్నప్పుడు, మల్టిపుల్ లీడర్షిప్ ఉన్నప్పుడు. ఒక్కటే ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తే కరెక్ట్ చేయడానికి ఉండదు, ఇష్టం లేకపోతే వెళ్ళిపో అంటారనమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిష్యులు పంపినప్పుడు ఇద్దరిద్దరి కింద పంపుతారనమాట. ఒకళ్ళు పడిపోతే ఒకళ్ళు లేపడానికి. ఎక్లీసియాస్లో ప్రసంగంలో ఉంటుంది కదా, ఒకళ్ళ కంటే ఇద్దరు ఉండటం మేలని. సో నేను మెసేజ్ కన్క్లూజన్కి వచ్చేసాను. సో ఇక్కడ వీళ్ళు ఎలా డీల్ చేశారో నేను చెప్తాను. సో కృపను కూర్చుని సత్యం కూర్చుని కృప ఉన్నది, అది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. రెండు నేను కలిపి చెప్తాను. ఎలా అంటే ట్రూత్ అబౌట్ గ్రేస్ అబౌట్ ట్రూత్ అని ఉంటుంది. డేవిడ్ బూజిక్ అనే ఒక అద్భుతమైన దైవజనుడు దీని గురించి చెప్పాడు అనమాట. సత్యం అనేది ఏంటంటే దేవుని వాక్యం కదా, దేవుని ధర్మశాస్త్రం. అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఎదుటి వారిని ఆశించకూడదు, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, అంతేనా.
ఇంకా అలా 10 ఆజ్ఞలు దేవుడు మనకి ఇవ్వడం జరుగుతుంది కదా. సో అది లా అనమాట, అంటే అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు ఎలా చేయకూడదు అని చెప్తుంది అంతే. నువ్వు ఎలా చేయకూడదు, ఎలా జీవించకూడదు అంతే. కానీ ధర్మశాస్త్రం అలా చేయకుండా ఎలా ఉండాలనేది చెప్పదు. ధర్మశాస్త్రము అర్థమైందని చెప్పింది. ధర్మశాస్త్రము నువ్వు ఎలా జీవించకూడదు, ఇలాగే జీవించాలి అనేది చెప్తారు. కానీ అలా జీవించకుండా ఉండడానికి తప్పించుకోవడానికి ఏం చేయాలి అనేది ధర్మశాస్త్రం చెప్తారు. ద లా కెన్ షో యూ హౌ టు లివ్ బట్ కెనాట్ షేప్ యూ టు లివ్ అకార్డింగ్ టు ద ట్రూత్. అది మిమ్మల్ని అలా మలచలేదు, అది తప్పు కరెక్ట్ అని చెప్తుంది అంతే. మిమ్మల్ని ఆ మార్గంలో నడిచేటట్టు మిమ్మల్ని చేయలేదు. సో అదనమాట సత్యం అంటే. అదే కృప అనుకోండి. యేసుక్రీస్తు ప్రభు గారు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృప సత్యం వచ్చింది కదా. మోసే తర్వాత ధర్మశాస్త్రం వచ్చినప్పుడు కృప ఏం చేసిందంటే మనం చేసిన తప్పు సాక్షాత్ అంటే ధర్మశాస్త్రాన్ని చూపించింది. ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు, మీరు పాపలే ఉన్నారు, కరెక్టే. అయితే అక్కడితో ఆగిపోలేదు, కృప యాడ్ అయింది సత్యానికి. ఏంటది? యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. ఇదిగో మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు అని దాన్ని నమ్మిన వారందరూ నిత్య జీవం పొందుకుంటారని. మీరు పాపులైనా సరే మిమ్మల్ని ఆయన రక్షించాడు, మీకు పాపాల కోసం ఆయన చనిపోయాడు, ఇది నమ్మండి అని చెప్తారు చూడు, అది కృప అనమాట. అదే ట్రూత్ అనుకోండి, ఓన్లీ లా ధర్మశాస్త్రం అయితే అలా చేస్తే తప్పు అని అక్కడితో ఆగిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు మనకు వచ్చి కృప అంటే ఏంటో చెప్పాడు అనమాట. సో ఒక కృప అనేది ఇంకేం చేస్తుందంటే గ్రేస్ ప్రజెంట్ ఎ మ్యాటర్ ఫెయిర్లీ అండ్ ట్రూత్ఫుల్లీ. అంటే ఒక విషయాన్ని కృపతో మనం ఆలోచించినప్పుడు కృప అక్కడ ఎలా వర్క్ చేస్తుందంటే 2 వైపుల నుంచి ఆలోచిస్తుంది. ఫెయిర్లీ అంటే న్యాయంగా తీర్పు తెచ్చడానికి కృప చూస్తుంది అనమాట. అంటే ఒకళ్ళనే కార్నర్ చేసేసి నీదే తప్పు, నీ తప్పు కాదు అన్నట్టు అలా చెప్పదు. అదర్ పీపుల్ కూడా, ఎదుటి ఉన్న వ్యక్తిని కూడా వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా అండర్స్టాండ్ చేసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. ఎలాగైతే ఇక్కడ మనకి యాకోబు, పేతురు ఆ యూదయ నుంచి వచ్చిన వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి తగ్గట్టు అలాంటి వాక్యం చెప్పారు, ఎలా కాదు మీరు చేతులు తప్పు అని. అలా ఎదుటి వ్యక్తి పర్స్పెక్టివ్ కూడా అర్థం చేసుకుంటుంది. గ్రేస్ విల్ నాట్ డిమనైజ్ దోస్ హూ ఆర్ రాంగ్ బట్ గివ్ అదర్ పీపుల్ సమ్ టైమ్ టు గెట్ ఇట్. ఇక్కడ యాకోబు, పేతురు ఏం చేస్తారు? వాళ్ళు చెప్తుంది ఖచ్చితంగా తప్పే. యోదయ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నది ధర్మశాస్త్రం అనుసరించాలి, మీరు సున్నతి పొందాలని చెప్తున్నది ఖచ్చితంగా తప్పే. అయితే పేతురు, యాకోబు ఎలా డీల్ చేస్తారంటే చాలా కృప సత్యమేది, దాని కృపతో డీల్ చేస్తారు. ఎలా డీల్ చేస్తారు? మనకి ఇక్కడ యాకోబు, పేతురు పేర్లు ఉన్నాయి, కానీ ఈ గ్రంథకర్త లూకా రాస్తాడు అపోస్తల కార్యాలు. లూకా రాసినప్పుడు యోదయ నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు రాయడు, కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాడు అనమాట. యోదయ నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు రాయడు, ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ గురించి ఈ కేర్డ్. పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాళ్ళ పేర్లు రాయించలేదు, ఓన్లీ అపోస్తల పేర్లు రాశారు. వాళ్ళ పేర్లు రాస్తే ఏమో వాళ్ళ మీద మనకు బ్యాడ్ ఇంప్రెషన్, అలాంటి వ్యక్తులు ఉన్నారని వస్తుందని వాళ్ళ పేర్లు రాయించకుండా వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా అర్థం చేసుకుని వాళ్ళ యొక్క ఏమంటారో వాళ్ళ యొక్క పేరుని, రెప్యుటేషన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పేర్లు రాయలేదన్నమాట. పరిశుద్ధాత్మ అండర్ హోలీ స్పిరిట్ లూకా అలా రాయడం జరుగుతుంది అనమాట. వాళ్ళని ఎక్కడ కూడా దూషించడం జరగదన్నమాట. ఈవెన్ సో ఇది కృపా సత్యంతో డీల్ చేయడం అంటే ఒక సిచ్యువేషన్. యేసుక్రీస్తు ప్రభువు ఎలా డీల్ చేశారో చూసాం కదా మనం. అలాగే తర్వాత వచ్చిన శిష్యులు సంఘంలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా డీల్ చేశారో చూసాము. సో మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న వారంగా కృప సత్యంతో నిండి ఉండాలి. ఎందుకంటే ఆయన వచ్చి మనలో ఉన్నాడు కదా. సత్యస్వరూపమైన ఆత్మ మీకు ఇవ్వబడుతుందని ఇక్కడే ఉంటుంది, యోహానులో ఉంటుంది సత్యస్వరూపమైన ఆత్మ. సో సత్యస్వరూపమైన ఆత్మ మనం రక్షణ పొందిన తర్వాత మనలో వచ్చి నివసిస్తాడు గనుక సో మనం కూడా అంటే యేసు ప్రభు వచ్చి నేను తండ్రిని నీలో ఉంటాను, నీ హృదయాల్లో ఉంటానని పరిశుద్ధాత్మ ద్వారా ఉంటామని చెప్తారనమాట. సో యేసుక్రీస్తు ప్రభు మన హృదయాల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్ కదా, కృపా సత్య సంపూర్ణుడు కదా ఆయన. కాబట్టి ఆ కృపా సత్య సంపూర్ణుడు మనలో ఉన్నప్పుడు మనం కూడా కృపతోనూ సత్యంతోనూ నడుచుకోవడం జరగాలన్నమాట. అందుకనే ఈవెన్ when డీలింగ్ విత్ అన్బిలీవర్స్, ఇది ఇప్పుడు దాకా చెప్పింది చర్చ్లో అయితే, ఒకవేళ మనం నాన్ బిలీవర్స్ తోటి అంటే అన్య జనులతోటి డీల్ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుడని ఇక అంగీకరించిన వాళ్ళని డీల్ చేస్తున్నప్పుడు
కూడా ఎలా డీల్ చేయాలో మొదటి పేతురు 3:15-16 రాస్తుంటారు. ఒకసారి తీసి చదువుతాం. మొదటి పేతురు 3:15-16. మొదటి పేతురు 3:15-16. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే చదువు. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది క్రైస్తవులను దూషించడం, ఆన్లైన్లో యూట్యూబ్లో తిట్టేయడం జరుగుతుంది కదా. కొంతమంది డైరెక్ట్గా వచ్చి అడుగుతున్నారు, వార్త బోధిస్తుంటే రోడ్డు మీద డైరెక్ట్గా వచ్చి దూషిస్తున్నారు అన్నమాట. అయితే అలాంటి వాళ్ళని డీల్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఏమని ఉంటుందంటే సాత్వికంతోనూ భయంతోనూ అని ఉంటుంది. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, విత్ జెంటిల్నెస్ అండ్ రెస్పెక్ట్ అని ఉంటుంది అనమాట. విత్ జెంటిల్నెస్ అండ్ రెస్పెక్ట్ అంటే గౌరవముతోటి, సాత్వికముతోటి, గౌరవముతోటి వాళ్ళని డీల్ చేయాలి. అట్ ద సేమ్ టైం సత్యం అనేది చెప్పాలి. అవును, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే నిజమైన దేవుడు, మాకైతే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, ఒక్కడే దేవుడు ఈ ప్రపంచానికి అని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే అలాగే వాళ్ళని దూషించకూడదు, మళ్ళీ వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తా పొలైట్గా మాట్లాడాలన్నమాట. అది ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. కొలస్సీ 4:5-6 కూడా ఉంటుంది. ఒకసారి చదువుతాం. కొలస్సీ 4:5-6. మీరు ఉప్పు కొలస్సీ 4:5-6 చదవండి అమ్మ. అది ఇక్కడ మాట గమనించారా? కృపా సహితముగాను ఉండనీయుడి, ప్రతి మనిషికి ఎలా ప్రతిమేయవలనో అని మీకు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదుగాను కృపా సహితముగాను, మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నది కృపా సహితంగాను ఉండనీయుడని చాలా క్లియర్గా మీ సంభాషణకు ఉప్పు వేసిన దాని మీద ఉండాలి. మనం సంభాషించింది, మనం మాట్లాడిన వాటిలో అంటే ఉప్పు ఏం చేస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అని కొండ మీద ప్రసంగంలో మత్తయి 5:13 చెప్తారు కదా. ఉప్పు అయి ఉన్నారు అంటే ఉప్పు ఏం చేస్తుంది అంటే ఒక చోటకి వెళ్ళినప్పుడు, అంటే కూరలోకి వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుంది, ఉప్పు రుచి కలిగిస్తుంది కదా. ఉప్పు లేకపోతే రుచి ఉంటుందా? ఉండదు. రుచి కలిగిస్తుంది. ఇంకేం కలిగిస్తుంది? యాక్చువల్లీ ఒకదాన్ని ప్రిజర్వ్ చేస్తుంది అనమాట. ఉప్పు ఏం చేస్తుంది అంటే ఒక ఏదైనా పచ్చడిలో కానీ వేసినప్పుడు ఎక్కువ ఉప్పు వేస్తుంది, ఎందుకంటే అది బూజు పట్టకుండా ప్రిజర్వ్ చేయడానికి, దాన్ని ఎక్కువ కాలం ఉండడానికి ఉప్పు అనేది ఉంటుంది. మన మాటలు కూడా అట్లానే ఉండాలని బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. సో అదే యేసుక్రీస్తు ప్రభువారు కృపా సత్య సంపూర్ణుడే ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో, మీ హృదయంలో, నా హృదయంలో, రక్షణ పొందిన వారి హృదయంలో ఆయన నివసిస్తున్నాడు. కనుక మనం కూడా ఎవరితో డీల్ చేసినా, బిలీవర్స్తో కానీ అన్బిలీవర్స్ కానీ, అంటే విశ్వాసంతో కానీ అవిశ్వాసంతో కానీ డీల్ చేసినప్పుడు ఈ కృపా సత్యం అనేది యేసు ప్రభు వారు ఎలా అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారో అదేవిధంగా మనం కూడా కృపా సత్యం సత్యంలో కాంప్రమైజ్ అవ్వకూడదు, అలానే కృప చూపించాలి. కృప చూపించడంలో కాంప్రమైజ్ అవ్వకూడదు, అలానే సత్యం కూడా చెప్పాలి. సో ఈ విధంగా డీల్ చేయాలి అని దేవుని వాక్యం మనం ఇక చదువుకున్న వాక్యం బట్టి దాని నుంచి మనం తెలుసుకుంటున్నాము. సో ఇది ఈరోజు చెప్పాల్సుకున్నది. అయితే యేసు ప్రభు వారు కృపా సత్య సంపూర్ణుడు కదా. ఆయన ఈ లోకానికి వచ్చి మన పట్ల కృప చూపించి సత్యాన్ని చెప్పి చనిపోయి తిరిగి లేచి 3వ దినాన తిరిగి లేచి మళ్ళీ ఆరోహణమయ్యాడు. యేసు ప్రభు వారు ఆయన ఈరోజు మీకు కూడా నాకు కూడా సత్యం చెప్తున్నాడు. ఆల్రెడీ బైబిల్లో ఉన్నదే మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మన పాపాల కోసం చనిపోయాడు, ఆయన ద్వారానే మన రక్షణ. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఐ ఆమ్ ద వే అంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును అని అంటున్నాను కదా. ఇందాక అన్యజనులు వస్తుంటే వాళ్ళు రావడం లేదు, ఎవరో యోధ నుంచి వచ్చిన వాళ్ళు. అయితే యేసు ప్రభు వారు డైరెక్ట్గా చెప్తున్నాడు, ఐ ఆమ్ ద వే, నేనే మార్గమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు, ఎవరు రాడు అని చెప్పడం జరుగుతుంది. సో ఈ కృపా సత్య సంపూర్ణమైన యేసుక్రీస్తు ప్రభు వారిని
ఇంకా మీలో ఎవరైనా అంగీకరించకపోతే మీకు అంగీకరించమని ఈరోజే నేను పిలిపిస్తున్నాను. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవ, మౌన్నత దేవ, నీ పాదాల తండ్రి, వేలాది వందనాలైనా తండ్రి. గొప్ప దేవ, మన తండ్రి, ఈరోజు నీ యొక్క కృప గురించి, సత్యం గురించి, కృపా సత్య సంపూర్ణమైన నీ గురించి తండ్రి, ఫుల్నెస్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్ గురించి తండ్రి, కొంతవరకు తండ్రి కొంత స్టడీ చేయడానికి, చదువుకోవడానికి, ధ్యానించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి అయ్యా మీకు వందనాలైనా తండ్రి. ప్రభువా, మరి నాయన తండ్రి, మేము కూడా మీ వల్లనైనా ఆది సంఘంలో శిష్యుల వల్లనైనా తండ్రి దేవ, కృపతో సత్యంతో నింపబడినైనా తండ్రి, మేము చేసే ప్రతి మాటలు కానీ చేతలు కానీ కృపతో సత్యంతో అయినా తండ్రి ఉండడానికి సహాయం చేయండి అయినా తండ్రి. నువ్వు కృపా సత్య సంపూర్ణ మాలో నివసిస్తున్నావు కనుక అయినా తండ్రి దేవ, అదే కృపా సత్య సంపూర్ణ మాలో నివసిస్తున్నావు కనుక తండ్రి, మా హృదయంలో నివసిస్తున్నావు కనుక అయినా తండ్రి దేవ. ప్రభువా, మేము కూడా అయినా తండ్రి కృపని సత్యాన్ని రెండింటినీ అయినా తండ్రి సమతుల్యంగా చూసి తండ్రి దేవ, ప్రతి విషయంలో డీల్ చేయడానికి మా యొక్క ప్రతి మాటలు తండ్రి ఉప్పు వేసినట్టు తండ్రి దేవ రుచికరంగా ఉండడానికి సహాయం చేయమని తండ్రి. ఇంకా ఎవరైతే నేను ఇంకా ఇంత గొప్ప దేవుడిని ఇంకా ఎవరైతే అంగీకరించకుండా వీళ్ళు తండ్రి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో ఆయన తండ్రి, వాళ్ళ హృదయాల్లో తండ్రి దేవ మీరు కదిలించండి ఆయన తండ్రి దేవ, పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి తండ్రి. నీవే నిజమైన తెలుసుకునే రక్షణ పొంది బాప్తిసం తీసుకోవడానికి సహాయం చేయండి. సమస్తం నీ చేతిలో పెట్టుకుంటున్నాం. యేసయ్య అతి ఉన్నతమైన నామమున అడిగి ప్రార్థించి ప్రతిమని వేడుకుంటున్నాం తండ్రి.